So good afternoon, everyone. Good afternoon. Once again, good afternoon, everyone. మనం ఈరోజు ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి నాట్ ఓన్లీ ఎఫ్ఐసిఓ ఎస్ఏపికి సంబంధించి అసలు ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ల్యాండ్స్కేప్ సిస్టమ్? మనకి ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్స్కేప్ సిస్టమ్? హౌ ఇట్ వర్క్స్? వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ల్యాండ్స్కేప్ సిస్టమ్? So each and every, I mean, in landscape system, each and every stages, which type of employees will be worked. సో దీని గురించి మనం ఈరోజు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఆల్రెడీ ఒక థియరీని ప్రిపేర్ చేసి పెట్టినా. ఐ మీన్, సో వాట్ ఈస్ ద సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో నాట్ ఓన్లీ ఎఫ్ఐసిఓ, ఎస్ఏపి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ టోటల్ ఇన్ ఎస్ఏపిలో ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సో ఇది ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ ద సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? దీనికి ఏమని చెప్తారు? The system landscape is nothing but arrangements. It will be take care of the basis team. It means the types of servers or systems. It is a part of the implementation project. So not only implementation project, support project లో కూడా ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించి వరకు. ఫర్ ఎగ్జాంపుల్, ది ల్యాండ్స్కేప్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్. It will be take care of the basis team. Basis team is nothing but ABAPer team. ABAPer team అంటే మనం స్టార్టింగ్ లో డెవలప్మెంట్ సర్వర్స్ చేసేటప్పుడు ఈ ABAPer టీమ్ కాన్ఫిగరేషన్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ లో కోడింగ్, బేస్డ్ ఆన్ కోడింగ్ ని బేస్ చేసుకుని బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ మనం కన్సల్టెంట్ చేసేటువంటి కాన్ఫిగరేషన్ కి కావాల్సినటువంటి స్క్రీన్స్ ని బ్యాక్ ఎండ్ లో ABAP టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఈ ABAP టీమ్ వాళ్ళు కూడా బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేస్తారు. అగైన్ కన్సల్టెంట్ కూడా కన్సల్టెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ABAP టీమ్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి స్క్రీన్స్ ని యూజ్ చేసుకొని కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇదంతా కూడా డెవలప్మెంట్ సర్వర్లు అంటుంది వస్తుంది. సో మీకు ఒకసారి ఇమేజ్ చూస్తుంది. సో ఇలా టీఆర్ అని ఉంది కదా, ఈ ఆరో మార్క్ చూపించి. సో ఇట్లా దీన్ని ల్యాండ్స్కేప్ అంటారండి. సో 1 2 3 ఇట్లా 3 ఉన్నాయి కదా, ఇట్లా పోర్ట్లెట్లు లేకుండా, పోర్ట్లెట్లు అంటే పైకి, ల్యాండ్స్కేప్లు అంటే పక్కకి. సో ఇట్లా ల్యాండ్స్కేప్ లో ఉన్నాయి. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు ఎస్ఏపి లో. సో దీంట్లో ఉన్నటువంటి స్టేజెస్ చెప్తానండి. సో డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ద డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ to create the, to configuration, to create or configure the any configurations related configurations from consultant like FIMMPPQM, FIMMPPQM, SD. These are all consultants that are working under the development server. As well as in development server, mostly ABAP team also they are working in consultant, they are working in development server. సో ఐ ఆల్రెడీ టోల్డ్, బేస్డ్ ఆన్ ABAPer టీమ్ క్రియేట్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని స్క్రీన్స్ ఇక్కడ డిజైన్ అవుతాయి. సో ఇక్కడ దీంట్లో కన్సల్టెంట్లు చెప్పాను కదా, కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేస్తారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, న్యూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ నుంచి క్లయింట్ దగ్గర నుంచి బేస్డ్ ఆన్ బ్లూ ప్రింట్స్ బేస్ చేసుకుని ఏ విధంగా వాళ్ళకి డేటా కావాలనే దాని రిపోర్ట్స్ బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఇక్కడ క్లయింట్ 100 అనేది ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ చేస్తారు. సో సేమ్ ఇదే డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ 2 అనే స్టేజ్ తీసుకొని మనకి రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటుందండి. బట్ ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. ప్రాసెస్ అది ట్రయల్ వర్షన్ అయినా రియల్ టైం అయినా ప్రాసెస్ అది ఇదేనండి. మనకి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ప్రాసెస్ చెప్పాలి. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఒక కాన్ఫిగరేషన్ చేస్తారు. అగైన్ దాన్ని డెవలప్మెంట్ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత శాండ్ బాక్స్ సర్వర్ కి ఫార్వర్డ్ చేస్తారు. నెంబర్ 300 అనే దాన్ని. సో ఇక్కడ శాండ్ బాక్స్ సర్వర్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. టీఆర్ అండ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మనం ఇంతకుముందు చెప్పినాం, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టు ట్రాన్స్ఫర్ ద కాన్ఫిగరేషన్స్ డేటా టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో ఇట్ విల్ బి టు మూవ్ దట్ కాన్ఫిగరేషన్స్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఇట్ హెల్ప్స్. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ వన్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. దాన్ని డెవలప్మెంట్ సర్వర్ లో అగైన్ వన్ టైం టెస్ట్ చేస్తారు. దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ సెండ్ చేసి శాండ్ బాక్స్ సర్వర్ ద్వారా అగైన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ పంపిస్తారు. సో ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏముంటుంది, మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఒకటికి ఒక 4 or 5 టైమ్స్ చెక్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ వేలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. దీన్ని
కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. సో ఇక్కడ చేసినటువన్నీ ఇక్కడ ఒకసారి చెక్ చేస్తారు. అగైన్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత అగైన్ క్లయింట్ 500 అని ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటారు. సో ఇక్కడ దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేసినటువంటి స్క్రీన్స్ ఎలా వస్తున్నాయి అనేది మళ్ళీ అగైన్ ఎండ్ యూజర్ ద్వారా ఎండ్ యూజర్ ట్రైనింగ్ బేస్ చేసుకొని ఒకసారి కాన్ఫిగరేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత అగైన్ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి. ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ end user place. Like end user are using these screens. అంటే కాన్ఫిగరేషన్స్ చేసినటువంటి మొత్తం డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు జిఎల్ గ్రూప్స్ ని కాన్ఫిగరేషన్ చేయాలి. సో జిఎల్ గ్రూప్స్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా మనం ఈ డెవలప్మెంట్ సర్వర్ లో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో క్రియేట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్షన్ సర్వర్ లో జిఎల్ అకౌంట్ కి సంబంధించి ఎండ్ యూజర్ వాటిని యూజ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ సిస్టమ్ ల్యాండ్స్కేప్ సర్వర్ అంటారు. సో దీని గురించి 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్. టీఆర్ మీన్స్ టీఆర్ అంటే ఇక్కడ ఏరో మనకు చూపించాం కదా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో టీఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, టీ కోడ్ SC10. సో టీఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కాన్ఫిగరేషన్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టీఆర్ ఓన్లీ. సో ఇక్కడ మనం డెవలప్మెంట్ సర్వర్ లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ మనము టీఆర్ ని బేస్ చేసుకొని ఫర్దర్ గా క్వాలిటీ సర్వర్ కి విల్ ఫార్వర్డెడ్ బేస్డ్ ఆన్ ద టీఆర్. దెన్ వీ కెన్ మూవ్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సార్ లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు production server. So here we can move the data from one server to another server, like development server to quality server to production server. So then I will discuss about the development server. Development server is as per SAP terminology, we can use the golden server. So we can use only for the configurational activities. So this is completely nothing but SPRO screen. We can use the SPRO screen, total configurations we are using. It is completely for the consultants work, as well as like FMPP, QM, SD. These are all consultants are working this development server. So then what we'll do, we will do, or we can work on the development server. So third stage లో development server లో what we can do, డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఏం చేస్తాం, ద డెవలప్మెంట్ సర్వర్ వర్క్స్ ఆన్ ద ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మనం చెప్పాను డెవలప్మెంట్ క్వాలిటీ వాట్ ఎవర్ నో ప్రాబ్లం, ఈ బోత్ సర్వర్స్ లో ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ విచ్ మీన్స్ FI కన్సల్టెంట్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్, మెటీరియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, యాజ్ వెల్ యాజ్ SD కన్సల్టెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్స్, PP కన్సల్టెంట్, ప్రొక్యూర్ అండ్ పేమెంట్ సంబంధించి కన్సల్టెంట్. They are using the development server for the configurational process as well as the client requirement. So వీళ్ళు ఈ ఆల్ కన్సల్టెంట్లు చేసే కాన్ఫిగరేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేస్తారు. అండ్ దిస్ కాన్ఫిగరేషన్ డేటా ఇస్ స్టోర్డ్ బై ద టీఆర్. we already discussed. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా ఈ కాన్ఫిగరేషన్ డేటా సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఫర్దర్ లెవెల్ కి అప్రూవల్ కోసం ట్రాన్స్పోర్ట్ సేవ్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవుతుంది. So then development server is divided into 3 types. We already discussed. Number 1, client 1, central development client, then client 2, testing. So development server లోనే క్రియేట్ కాన్ఫిగరేషన్ చేసి అగైన్ దాంట్లోనే టెస్ట్ చేస్తారు. సో client 3 లో శాండ్బాక్స్ సర్వర్ is nothing but client 3 nothing but ట్రయల్ పర్పస్. సో ట్రయల్ పర్పస్ మనం క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్స్ ని డెవలప్మెంట్ సర్వర్ లోనే ఫస్ట్ టైం ఒకసారి కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, ట్రయల్ పర్పస్ చేస్తారు. ఇక్కడ ఈ డెవలప్మెంట్ సర్వర్ లోనే 3 times చేసిన తర్వాత 3 ప్రాసెస్ దెన్ అగైన్ విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ బేస్ చేసుకొని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో హియర్ వీ కెన్ చెక్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పసెస్. So I already explained. So completely quality assurance server is using for configurational testing purpose. Whatever the configurations are done by the consultant, the configurations it will be properly, it will be correct or wrong. So the quality server will be checking, and whatever the configurations are completed in the development server లో చేసినటువంటి configurations proper గా ఉన్నాయో లేదా చెక్ చేస్తుంది. So the testing purpose also done by the consultant. It means FI, PPQM, I already told. Then they can find the issue on the configurations of any quality assurance server. So
డెవలప్మెంట్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ ఇష్యూస్ ఉన్నా, సో వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో దే కెన్ ఫైండ్. అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు ద డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ద కాన్ఫిగరేషన్స్ అగైన్. సో ఇక్కడ చేసినట్టు కాన్ఫిగరేషన్స్ ఏమైనా మిస్టేక్ అయితే అగైన్ డెవలప్మెంట్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ నుంచి ఎర్రర్ రెక్టిఫై చేసుకుని అగైన్ క్వాలిటీ సర్వర్కి వస్తుంది. అగైన్ క్వాలిటీ సర్వర్లో మళ్ళీ రీచెక్ చేసుకొని దెన్ ద కాన్ఫిగరేషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అగైన్ దే కెన్ ఫార్వర్డ్ టు ద ప్రొడక్షన్ సర్వర్. Once configurations are completed, we will move the configurational data development server to quality server. We already told. Then the data will be moved from one server to another server. Once configuration testing is completed, we will move the data quality server to quality assurance server to production server. So same, we already discussed. Then here quality assurance server is divided into two types. Number one, client integrational testing and client end user training. So here the quality assurance server lo డెవలప్మెంట్ సర్వర్ నుంచి చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. ఎలా? అది ఇంటిగ్రేషనల్ టెస్టింగ్ అంటే ప్రాపర్ గా అన్ని ఇంటిగ్రేషన్స్ చేస్తున్నారో లేదా చెక్ చేసుకుని టెస్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ టెస్టింగ్ ఎండ్ యూజర్ కి జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఐ మీన్ ఈ కాన్ఫిగరేషన్స్ కి సంబంధించి ప్రాపర్ డేటా కరెక్ట్ గా ఉన్న తర్వాత ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇలా ఈ స్క్రీనింగ్ సంబంధించి ఈ ఆప్షన్స్ ఉంటాయి, దీన్ని ఇలా చేయాలి అనే కాన్ఫిగరేషన్స్ మొత్తం ట్రైనింగ్ ఇస్తారు ఎండ్ యూజర్ కి. So after that, finally they can transfer the configuration, and finally the production server. The production server is nothing but end user. The end user will utilize these configurations. Based on this configuration, they can generate the entries. So here main server. So this is called as a production server, is a main server. So client number 600. Client number 600 go live and support all the end users working on the production server. So this is the final server. I mean sandbox lo development server and quality assurance server. The final is the production server. Here production server is called as a main server. So here the end users are using this production server. The end user is nothing but an accountant. He will post the accounting entries. So ikkada end user man final ga దీన్ని యూస్ చేస్తారు. ఇతను ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాడు. I mean as well as essay document. ఇక్కడ చూడండి as well as essay document, GL document. I mean essay document, GL document, KR document, KZ document, DZ document, DR document, essay document. These are all type of the documents. The end user will be posted. So here the end user is nothing but accountant. He will post the accounting entries and to generate the reports production server. Here end user will be posted the real-time accounting entries. So here end user will post the real-time accounting entries. Like a GL posting, I mean general ledger posting, GL clearing, general ledger screening, not only GL clearing. GL posting, general entries posting, then vendor invoice posting. So vendor, we already on vendor guరించి discuss చేసాం. Vendor invoice posting, vendor invoice clearing, as well as customer invoice posting, customer invoice clearing, and asset accounting entries, as well as reports generating. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో రిపోర్ట్స్ ని ఎలా జనరేట్ చేయాలని దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా కమ్స్ అనేది మనకి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనకి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్. సో ద ఇంటర్వ్యూ మస్ట్ అండ్ షుడ్ ఆస్క్ ద వాట్ ఈస్ మీన్ బై సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపీ. ఇది 100% డామ్ షూర్ గా మీకు ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ అండి. సో దీనికి సింపుల్ గా బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ డేటా మొత్తం కూడా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ లో ఈ డేటా మొత్తం ఉంటుంది. సో మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీరు చదువుకోవచ్చండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు కానీ మీకు అర్థమవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ, అండ్ యూ కెన్ షేర్ someone those who are studied in any degree, like any degree, BA, BCom, BSc, BJC, any degrees. They can know this. They can know the SAP one. In SAP, one of the IT job opportunity is there in market, so they can move on there. Thank you so much.